అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మనం మనము దేవుణ్ణి స్తుతించగలము లేక ఎలాగో దేవుణ్ణి గణపరచగలమని మనం ప్రశ్న వేసుకుంటే, కీర్తన గ్రంథములో 50వ అధ్యాయము 23వ వచనములో మనకి భక్తుడు తెలియజేస్తున్నాడు ఎలాగ దేవుని గణపరచాలి అనేటువంటి విషయంలో. దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను కూడా తృణీకరిస్తాను. అంటే గణపరిచేది ఎలాగుండాలంటే నీతితో ఉండాలి, న్యాయముతో ఉండాలి, మరి పరిశుద్ధతతో ఉండాలి అన్నమాట. దేవుని గణపరిచేటప్పుడు ఇవి లేకుండా, నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా, న్యాయంగా లేక సత్యముగా కాకుండా దేవుని గణపరిచినట్లు కాదనమాట, తృణీకరించినట్లు. ఎందుకు ఏలీ కుటుంబానికి హెచ్చరిక చేశారంటే, ఏలీ కుటుంబస్తులు లేవీలు అన్నమాట. లేవీలు యాజకత్వం చేసేటువంటి వారు అన్నమాట. యాజకత్వము చేయటానికి వాళ్ళ వంశముల నుండి దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, రాను దేవుని ఆలయానికి బలి అర్పణలు తీసుకొచ్చే వాళ్ళు బలి అర్పించేటప్పుడు క్రొవ్వు లేకపోతే వాళ్ళ అర్పణ ముందుగానే లాగేసుకునేవాడు అన్నమాట. ఈ రోజున పలహారం కోసం ఇవ్వబోతుంటే చేతుల్లో లాక్కుంటారు కదా, మీకు అర్థమయ్యే రకంగా చెప్పాలంటే. చేతుల్లో ఏం చేస్తారు, పలహారాలు పెడుతున్నారు అనుకో పండుగలప్పుడు, ఏం చేస్తారు, చేతుల్లో ఓడబిక్కుంటారు అన్నమాట. ఒకటే ఇస్తుంటే మరొక దాన్ని కూడా లాక్కున్నట్టు వాళ్ళు ఎలా ఉన్నారంటే లాగేసుకునేటువంటి వారుగా ఉన్నారన్నమాట. ఇచ్చేంత వరకు కూడా ఓపిక పట్టకుండా. ఇంకా వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే, ఈ 2వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారో అంతా కూడా బయట పడుతుంది అన్నమాట. ప్రియమైనటువంటి వాళ్ళ అంత మాత్రమే కాకుండా, వారికి ఆలయానికి వచ్చి పోయేటువంటి వారితో వాళ్ళు మరి తుచ్చమైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో మీరేదో నన్ను గణపరుస్తున్నారు అనుకుంటున్నారు, నేనేదో మిమ్మల్ని గణపరుస్తున్నాను అంటున్నారు. నిజంగా సత్యముగా, న్యాయంగా, పరిశుద్ధంగా నన్ను గణపరిస్తే నేను కూడా మిమ్మల్ని గణపరుస్తాను. నన్ను గనక లెక్క చేయకుండా, నన్ను గనక తృణీకరిస్తూ, అంటే వాక్యాన్ని, దేవుని యొక్క ఆరాధనని, దేవుని యొక్క పనిని తృణీకరిస్తూ ఒకవైపు గణపరుస్తున్నానని భ్రమలో ఉంటున్నారా? నన్ను తృణీకరిస్తున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని తృణీకరిస్తానని ముక్కుసూటిగా చెప్తున్నాడు అన్నమాట. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం ఉందో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలన్నమాట. అయితే అలాంటి పరిస్థితిలో బాలుడైన సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు అనమాట. అలాంటి పరిస్థితిలో చూడండి ఒక మాట, వాళ్ళు ఎంత దుర్మార్గులో. మరి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో మరి ఏలీ వృద్ధుడుగా ఉన్నాడు అనమాట, అంధుడుగా. అయితే కళ్ళు కనపడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చదవండి దయచేసి. ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తమ కుమారులు చేసినటువంటి కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిని పడగా ఏం చేస్తున్నారు? దుర్మార్గం చేస్తున్నారు అన్నమాట. వచ్చిన స్త్రీలతో శయనిస్తూ ఉన్నారు. ఈరోజు ఇదొక వింతగా ఉందన్నమాట. చర్చిలలో ఇదొక వింతగా ఉంది. దేవుని యొక్క పని చేసేవారికి బాప్టిస్టులు తీసుకుంటున్నామంటున్నారు, దేవుని సన్నిధికి వెళుతున్నామంటున్నారు, దేవునిలో గడుపుతున్నామంటున్నారు. అంత నటన జీవితం. ఈరోజు ఎవరి కుటుంబం పిల్లల్లాగా ఉందంటే, ఏలీ కుటుంబం పిల్లల్లాగా ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు ఉంటున్నాయి అన్నమాట.
మరి ఆలయంకి వచ్చేటువంటి స్త్రీలు బలి అర్పించడానికి వచ్చినటువంటి స్త్రీలతో చేయించుచున్నారటువంటి మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా, నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఎలాగూ చేయవద్దు. చూడండి, సేవకుడు ఏలి నీతిమంతుడే, చేయొద్దు నాయనా అని తన కుమారులతో చెప్తాను. ఈరోజు కూడా సేవకులు కూడా ఇది తప్పునైనా, ఇది చేయొద్దు, ఇలాగ గణపరచొద్దు, ఇలాగ మహిమపరచొద్దు అని కంటికి చెప్తున్నా కూడా అవి చెవులు పడట్లా, అవి చెవిని ఎక్కించుకోవట్లే. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఎందాకని ఓపిక పడతాడు, ఎందాకని ఎదురు చూస్తాడు. అందుకని టోటల్గా ఒక ప్రవక్తను పంపించి హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. తండ్రి చెబితే వినకపోతే ఒక ప్రవక్తను పంపించాడు అనమాట. ప్రవక్త చెప్పినా వాళ్ళు వినదలుచుకున్న వాళ్ళు తండ్రి చెప్పిన వింటాడు, తల్లి చెప్పిన వింటాడు. విననటువంటి వారు ఎంతమంది చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరన్నమాట, వినే పరిస్థితిలో ఉండరు. అయితే దేవుడు వారిని మరి యాజకులుగా ఉండకుండా నిషేధించేశాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు గణపరచట్లేదు. వాక్యం చెప్తుంది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, మరి నన్ను తృణీకరించు వారిని నేను కూడా తృణీకరిస్తాను. తృణీకరించేశాడు అనమాట. మీరు పనికిరారు, నా యొక్క యాజకత్వానికి పనికిరారని తృణీకరించాడు. ఏమని ప్రవక్త చెప్పాడంటే, మీరు అయ్యా నీ కుమారులు యుద్ధానికి పోయినప్పుడు ఇద్దరు చనిపోతారని చెప్పాడు అన్నమాట. ఇక వారి యొక్క తరములో వయసుకు వచ్చినటువంటి వారు పని చేయటానికి వీలు లేదని చెప్పాడు. దేవుడు రోషం గలవాడు, ఎలాగ పడితే అలాగ చేసుకొని పోనిస్తాడులే అనుకుంటున్నావేమో, నీ భ్రమపడుతున్నావేమో. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట చాలా విలువైనది, చాలా శక్తివంతమైనది. నన్ను గణపరచు వారిని నేను గణపరుతును, నన్ను తృణీకరించు వారిని తృణీకరము వందెదరని చెప్పాడు. అయితే ఈ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి దేవుడు హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసిన ఏం చేశాడంటే, ఆ కుటుంబంలో వారి ఏలి కుమారులు లెక్క చేయలేదన్నమాట. యుద్ధంలోకి పోయి హతులైపోయారు. మరి వాళ్ళిద్దరు కుమారులు ఎవరు చెప్పండి? నేను చాలాసార్లు చెప్పుంటా. ఏలి కుమారులు ఎవరు? వాళ్ళ పేరు చెప్పండి. వత్ని, ఫినెహాస్ అన్నమాట, ఇద్దరు అన్నమాట. అయితే వాళ్ళిద్దరు యుద్ధంలోకి వెళ్ళి చనిపోయినప్పుడు మరి వారి యొక్క భార్య, ఒకసారి చెప్పాను, ఆమె దేవుని మందసం పట్టబడిందనే సంగతి వినగానే ఏలియా చనిపోతాడు, మరి ఫినెహాసు భార్య కూడా చనిపోతుంది అన్నమాట. అంటే వాళ్ళిద్దరు భక్తి పరులుగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఎంత భక్తిగా, ఎంత నీతిగా ఎవరు బ్రతుకుతున్నారు? సమూయేలు బ్రతుకుతున్నాడు అన్నమాట. ఆ సమూయేలు ఎవరిచ్చిన బిడ్డ? దేవుడిచ్చిన బిడ్డే. ఎవరు? ఆమె పేరు హన్నా అన్నమాట. చూడండి, ఇంకొక విషయం ఏంటంటే, ఎంతో దుర్మార్గంగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నీతిగా బతకొచ్చు అని ఎవరు రుజువు చేస్తున్నారంటే, సమూయేలు రుజువు చేస్తున్నాడా లేదా? నీవు కూడా నేను కూడా ఒక సమూయేలు వలె మనము ఉండాలని. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే దేవుణ్ణి గణపరచు వారిని, మరి నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. దేవుని గణపరచు వారిని దేవుడు కూడా మనం గణపరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటూ ఉన్నాం. అయితే మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఎలాగ దేవుణ్ణి మరి గణపరచగలం అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఇక వాక్యంలోకి వెళదాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23. త్వరగా నన్ను వెంబడించండి, మరి ముందుకు కొనసాగుదాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ
వాక్యం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 50వ అధ్యాయము 23వ వచనమును మనం గమనించినట్లయితే, ఎవరంట దేవుని కనపరచువారు? ఎవరమ్మా? స్తుతి యాగము అర్పించువాడు నన్ను గణపరచుచున్నాడు. ఏం చేయాలంటే స్తుతి యాగము చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో మనం చూసినట్లయితే, పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా అంటే బ్రతికి ఉండగానే మన కళ్ళుని దేవుడికి అప్పచెప్పాలి. బ్రతికుండగానే వినండి, బ్రతికుండగానే మన నోరుని దేవునికి అప్పచెప్పాలి. బ్రతికుండగానే మన చెవులను దేవునికి అప్పచెప్పాలి. ఏమంటాడు? నా కన్నులతో పాపం చేయకుండా, నేను స్త్రీని చూడకుండా నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. వాస్తవా కాదా? భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ రోజుల్లో భక్తులని పైకి భక్తి గలవాడని చెప్పుకొని యుక్తిగా చేసే పనులు ఎలా ఉన్నాయి? ఏమంటాడు? పరస్త్రీని చూడకుండా నా కన్నులతో నిబంధన చేసుకున్నానంట. కన్నులు పరిశుద్ధంగా ఉండాలి, నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ఉంటున్నాయా? ఇంట్లో ఉండట్లేదు, చాలలో మెరగాలు పోసేటప్పుడు ఉండలేదు. ఒక సేవకుడు పక్కన ఉన్నాడు అనేటువంటిది కూడా అద్దుమానం లేకుండా, భయము భక్తి కూడా లేకుండా మాట్లాడుతాం. కళ్ళతో నిబంధన చేసుకోవాలి, అది పరిశుద్ధత అంటే. చెవులతో, 2 చెవులతో మనం నిబంధన చేసుకోవాలి, చెడును వినకుండా మంచిని వినేలాగా. మన నోరుని కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. బ్రతికి ఉండగానే, చనిపోయినాక నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను, ఎవరు కూడా ఏమీ చేయలేవు. కాబట్టి మొట్టమొదటిగా ఎలాగ దేవుని స్తుతించాలంటే స్తుతి యాగము అర్పించుట ద్వారా. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. మహిమ అన్నా కూడా ఘనతకు సంబంధించింది అన్నమాట. మహిమ అనగా దేనికి సంబంధించింది? ఘనతకు సంబంధించింది. ఘనత అన్న, మహిమ అన్న, గొప్ప చేయుట అన్న, ఈ 3 కూడా ఒకే కోవకు చెందినటువంటి విషయం. ఎలాగ దేవుని మహిమపరచాలో మనం చూస్తున్నాం. స్తుతి యాగమును అర్పించువాడు నన్ను మహిమపరచువాడు. మొట్టమొదటిగా మహిమపరచటం. మన శరీరాలను ఆయనకి సజీవ యాగముగా అర్పించుట ద్వారా దేవుని గణపరుస్తూ ఉన్నాము, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 13వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. క్రొత్త నిబంధనే, పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధన కూడా ఈ విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నది. తెలియజేస్తుందా లేదా? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలమును అర్పింతుము. ఏమర్పించాలంట? బ్రతికుండగాలి జీవ ఫలము అంటే గాత్రముతో కూడినటువంటి పాటలు పాడాలన్నమాట. గాత్రముతో కూడినటువంటి గాత్ర సంగీతాన్ని ఉపయోగించాలి. సంగీతాల్లో 2 రకాలు. మరి జంత్ర సంగీతం అంటే మరి జంతువుల చర్మాలతో లేకపోతే వస్తువులతో గణపరిచేటువంటి విధానం అన్నమాట. మరి గాత్ర సంగీతం అంటే స్వచ్ఛందంగా మనిషి తన సొంత స్వరముతో, సొంత స్వరపీఠికతో పాడేటువంటి పాటలై ఉండాలని దేవుని యొక్క వాక్యమైన బైబిల్ చెబుతుంది. మొట్టమొదటిగా స్తుతి యాగము చేయిసు, స్తుతి యాగము అర్పించుసు దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలి అనేటువంటి సంగతిని మనం తెలుసుకున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే మన ఆస్తిలో దేవునికి
భాగమిచ్చి దేవుని కనపరచాలన్నమాట. మన ఆస్తిలో సామెతల గ్రంథం 3:9 రెండో విషయం, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను కనపరచుడు. ఊరికి పాటలు పాడుతుంటేనే కాదనమాట. ఎందుకంటే మనకు ఆస్తిని ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఆరోగ్యం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. సమయం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినటువంటి దేవుడు మరలా తిరిగి ఆయనకి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు విషయంలో ఆయన విందు చేస్తూ ఉంటే పెద్ద కుమారుడు రమ్మంటే రావట్లేదు. అయ్యా తండ్రి లోపల నుండి ఎలుపలకు పోయి పెద్ద కుమారుడిని బతిమలాడుతున్నాడు, రానాయనా తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, మన తమ్ముడు మరి నీ తమ్ముడు వచ్చాడని బ్రతిమలాడినా కూడా రావట్లేదు అనమాట. నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీ ఇంటిలో ఉన్నాను, నీవు మరి నీ పనివానిగా ఉన్నాను, నువ్వు నాకు ఎప్పుడైనా నా స్నేహితులతో ఒక మేక పిల్లనైనాను ఒక గొర్రె పిల్లనైనాను ఇచ్చావా అని అడుగుతాడు. అయితే ఏమంటాడంటే దేవుడు ఉపమానంలో నీవన్నీ నావి అని చెప్తాడనమాట. ఇప్పుడు మనకున్నవన్నీ ఎవరి? దేవుడివి. అది గుర్తించాలన్నమాట. ఏమా ఈరోజు మిరగాయలు పండితే మన సొంతానికి పెట్టుకుంటాం, అదే ఏదైనా డబ్బు వస్తే మన సొంతానికి పెట్టుకుంటాం, నెలవారీగా వస్తే మన సొంతానికి పెట్టుకుంటాం, అన్నీ సొంతానికే పెడుతున్నావు. కానీ నీకు దేవుడిచ్చిన దాంట్లో భాగాన్నిచ్చి కూడా కనపరచాలన్నమాట. ఏమిచ్చి? వాస్తవంగా కొంతమంది ఏం చేస్తారంటే యుక్తిగా ఇక్కడ ఇస్తే మనకు పేరు ఉండదు, పేరు ఊరు అడ్రస్ లేని దగ్గరికి ఇక్కడికేమో ఆరాధనకి వెళదాం, ఇక్కడికేమో ప్రార్థన చేయించుకుందాం, ఈయన ఎంత తిరుగుదాం, తర్వాత మనం ముఖం తెలియని వాళ్ళకి ఇచ్చేద్దాము అని కొంతమంది వెళ్ళేవాళ్ళు ఉన్నారా లేదా? ఎక్కడ నీకు దున్నబడుతుందో, ఎక్కడ వాక్యం చేత బీడు భూమిని దున్నబడుతుందో, ఎక్కడ నీకు సదును చేయబడి విత్తనాలు వేయబడుతున్నాయో, ఎక్కడ ఆ పైరు మొలసి అభివృద్ధి చెందాలో, ఎక్కడ ఎవరికి ఆ పంట కొరకు ఎదురు చూస్తున్నారో దానిని అనుభవించే వారికే ఇవ్వాలి. అవునా కదా? నువ్వు పంట వేస్తున్నావు, నేను వచ్చి కోసుకుంటాను, ఊరుకుంటారా? చెప్పండి. అలా ఉందన్నమాట పరిస్థితి. మొట్టమొదటిగా స్తుతి యాగము అర్పించి దేవుని మహింపరచాలి లేక గణపరచాలి. రెండవదిగా మరి నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుందన్నమాట. ఈరోజు వర్ధిల్లని కొలది ఇవ్వమంటున్నాడు. 10వ భాగాన్ని ఇవ్వమని దేవుడు కోరట్లేదు, కానీ వర్ధిల్లిన కొలది ఇవ్వమని దేవుడు కోరుతున్నాడు. రాసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో వర్ధిల్లిన కొలది, నీవు ఎంతగా వర్ధిల్లుతావో అంతగా దేవుడు ఇవ్వమని ఆశిస్తావన్నాడు. ఎక్కడ నీవు మరి సదురు చేయబడుతున్నావో, ఎక్కడ మీ హృదయాల్లో వాక్యమనే విత్తనాలు విత్తబడుతున్నాయో ఆ చోటకి వెళ్ళి ఆ చోటనే ఎక్కడ నీవు ఫలిస్తున్నావో అక్కడనే నీ అభివృద్ధిని అక్కడ ఇవ్వాలని దేవుని యొక్క వాక్యమైన బైబిల్ చెప్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు మరి నిరుపేదలైనా సరే వారి దాతృత్వం ఎలాగుందంటే బహుగా వర్ధిల్లుచున్నది. ఇప్పుడు ధనవంతులే ఇవ్వట్లేదు దేవునికి ఇచ్చే విషయం, ఇచ్చి దేవునికి కనపరచట్లేదు. యేసుక్రీస్తు కాలంలో కూడా ఒక విధవరాలు మనకు కనపడుతుందన్నమాట. ఎవరు కనపడుతున్నారు? యేసుక్రీస్తు కాలంలో ఒక విధవరాలు కనపడుతుంది. ఆమెకి ఎన్ని కాసులు ఉన్నాయి? 2 కాసులు ఉన్నాయి. కానుక పెట్టి దగ్గర యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు. ధనవంతులు వేస్తున్నటువంటి ప్రతి కానుక కూడా పెద్ద పెద్ద మొత్తాలు పెద్ద వేస్తూ ఉన్నారు. అయితే ఒక పేద విధవరాలు 2 కాసులు ఎన్నేసింది? 2 కాసులు వేసినప్పుడు అక్కడ పాఠం చెప్పాడు అనమాట. ఏమని అంటే మరి ఈమె అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పాడు అనమాట. ఎందుకు చెప్పాడు? ధనవంతుల కంటే ఎక్కువ వేసిద్దా? ఒక దరిద్రురాలు ఒక విధవరాలు వేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆమె జీవనమంతా వేసిందని ప్రభువారు చెప్పారు. వాళ్ళందరూ కూడా కొంత దాంట్లో మిగిలించుకొని వేయకపోతే బాగుండదని ఒకప్పుడు 2 రూపాయలు వేసేవాళ్ళు, ఒకప్పుడు 5 రూపాయలు వేసేవాళ్ళు. ఇప్పుడు మీకు తెలుసు అంతకంటే మించిపోవట్లేదు, నేను చెప్పనులే. కానీ
ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆమె చేసిన కానుకను దేవుడు ప్రశంసించాడు. అంటే ఆమె ఘనంగా ఇచ్చిందనమాట. పేదరాలైనప్పుడు కూడా జీవనమంతయు, అంటే ఇక రేపటికి ఏమీ లేకపోయినా కూడా అంతగా ప్రేమించి అంతగా దేవునికి సమర్పించిందనమాట. అయితే ఒకటి, స్తుతి యాగం అర్పించుట ద్వారా దేవుని మహిమపరచవచ్చు. మన రాబడిలో లేక మనకు వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చుటలో దేవుని కనపరచవచ్చు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చూడండి, ఏంటంట, మనం ఎలాగా ఉండాలని చెప్తున్నాడు? బహుగా ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎవరైనా సరే ఫలించకుండా ఉండాలి అని ఎవరు అనుకోరు, అవునా కదా? అనుకుంటారా? పంట వేస్తున్నావు, ఫలించకుండా ఉండాలని అనుకుంటావు. బిడ్డలు పుడతారు, వాళ్ళు అభివృద్ధి చెందకూడదు అనుకుంటారా? ఎవరు కూడా అనుకోరు అన్నమాట. ఒక చెట్టు వేస్తున్నావు, దాని ఫలాలు కావాలని వేస్తున్నావు, కానీ ఫలాలు అవసరం లేదని ఎవరు వేయరు అన్నమాట. దేవుడు కూడా ఏమంటున్నాడంటే మూడో విషయంలో, యోహాను సువార్త 15:8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుతూ ఉన్నాడు. మీరు బహుగా ఫలించాలని తండ్రి కోరుతూ ఉన్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఘనపరచబడుతూ ఉంటాడు, మరి మహిమపరచబడుతూ ఉంటాడని దేవుని యొక్క వాక్యమైన బైబిల్ చెప్తుంది. వాస్తవంగా మనం ఆ రీతిగా ఫలించకపోతే ఎలాగ ఫలించాలంటే భౌతిక విషయాల్లోనే ఫలించడం కాదు, కానీ మనం ఆత్మీయ విషయాల్లో కూడా ఫలించాలన్నమాట. ఏ విషయాల్లో ఫలించాలి? భౌతికంగా ఫలిస్తే సరిపోదు. చాలామంది భౌతికంగా ఫలిస్తే సరిపోతుందని భౌతికమైనటువంటి ఫలింపును కోరుతున్నారు, కానీ ఏమి కోరుకోవట్లేదంటే ఆత్మీయమైనటువంటి ఫలింపును కోరుకోవట్లేదన్నమాట. అసలు సిసలైనటువంటి పంట ఏదంటే ఆత్మీయమైనటువంటి పంట, ఆత్మ ఫలములను ఫలించటం అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశ నిగ్రహము, ఇవన్నీ కూడా ఏ సంబంధమైన ఫలాలు? ఆత్మకు సంబంధించినటువంటి ఫలాలు అన్నమాట. మనం ఫలించాలి అని దేవుడు కోరుతున్నటువంటి విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఫలములను ఫలించాలని. ఆ విధంగా ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తుంటే దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడనమాట. దేవుడు ఘనపరచబడుతూ ఉంటాడనమాట. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా మరి ఆయన ఒక అంజూరపు చెట్టు 3 సంవత్సరాలుగా చెట్టు దగ్గరికి వచ్చి చూసి వెళ్తూ ఉన్నాడు అనమాట. లూకాసు వార్తలో మనకు కనబడుతుంది 13:9. అంజూరపు చెట్టు యొద్దకి 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. ఏమి ఎదురు చూస్తున్నాడమ్మా? ఫలాల కోసమో ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం అన్న కాసిద్దేమో, ఈ సంవత్సరమైన ఆత్మీయ ఫలాలు ఫలిస్తుందేమోనని ఆ చెట్టు వైపు ఏ రీతిగా చూశాడో మన తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఎదురు చూస్తున్నాడు. 3 సంవత్సరాలు ఎదురు చూసినా కూడా ఏమీ లేవు, ఫలాలు లేవు. ఆకులు తప్ప, కొమ్మలు తప్ప, రెమ్మలు తప్ప, మరి ఫలాలు లేని నిష్ఫలమైనటువంటి మరి చెట్టుగా ఉంటుంది. ఈ రోజున చాలామంది క్రైస్తవులు నిష్ఫలమైనటువంటి చెట్టు వలె వారి జీవితాలు ఉంటాయి. నిష్ఫలమైనటువంటి వారి యొక్క బ్రతుకులు ఉంటున్నాయి. అంటే ప్రయోజనము లేని పరిస్థితిలో వారి బ్రతుకులు ఉంటున్నాయి అనేది మనం గుర్తించుకోవాలన్నమాట. కాబట్టి వాస్తవంగా ప్రయోజనం లేకుండా ఉంటున్నామంటే, నిష్ప్రయోజనంగా ఉంటున్నామంటే అది మరి ఈ భూమి మీద ఉండటం వ్యర్థమే. మరి ఈ భూమి మీద అది ఆకులు అంతా కూడా మరి ఆకాశం అంటే దాని వరకు ఎదిగింది, మరి దాని రెమ్మలు అంతా కూడా చాపింది, కానీ దాని కింద ఒక సామెత చెప్తారు, మర్రి చెట్టు కింద ఏ మొక్క కూడా ఎదగదన్నట్టు.
నువ్వు ఎదగట్లేదు, ఎదిగే వారిని కూడా ఎలాగున్నావంటే ఎదగనీయని పరిస్థితిలో ఉంటున్నారు అనేటువంటిది మనం గమనించగలం. నువ్వు ఫలించకపోతే ఆత్మీయంగా, మరి నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందకపోతే నీవేం చేస్తున్నావంటే దేవుని మహిమపరచడం కాదు, దేవుని గణపరచడం కాదు, నీ విషయంలో అన్ని జనుల ఎదుట దేవుని నామం దూషింపబడుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనములో దేవుని యొక్క వాక్యమైన బైబిల్ ఈ రీతికి చెప్తుంది. మనం గమనించాలి. ఫలించకపోతే ఏందంట అని మనం అనుకుంటాం గర్వంగా. ఫలిస్తే ఫలిస్తాను, లేకపోతే లేదని. నేను జీవిస్తే జీవిస్తాను, నాకు ఇష్టమైతే లేకపోతే లేదని. అయితే నిన్ను బట్టి దేవుని నామము దూషించబడుతుందని గుర్తుపెట్టుకోవాలి. 2:24 రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది. గణపరచబడుతూనైనా ఉండాలి. ఏలి కుమారులు గణపరచటానికి బదులుగా దూషిస్తూ ఉన్నారు అన్నమాట. అవునా కదా? ప్రజలు దూషిస్తున్నారు. ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఇది తగదయ్యా, తృణీకరిస్తున్నారు ఎందుకు దేవుని మాటలు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో, ఆనాడు ఏలి కుటుంబం కాదు, ఈరోజు ప్రతి కుటుంబం కూడా, ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రశ్న వేసుకోవాలి. నేను స్తుతియాగంను బట్టి ఆయనను గణపరుస్తున్నానా, లేకపోతే ఆయనకి నా భాగం ఇచ్చి, మా శ్రేష్ఠ భాగం ఇచ్చి దేవుని గణపరుస్తున్నానా, లేకపోతే ఆత్మీయంగా ఫలించి దేవుణ్ణి మహిమపరుస్తున్నానా అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది చేయకపోతే ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాక్యం చెబుతుంది 24లో రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. నిజమా? నిన్ను బట్టి, నువ్వు చేసేటువంటి పనులను బట్టి పక్క వాళ్ళు నవ్వుకునేలాగా, పక్క వాళ్ళు మరి దేవుని నమ్మనటువంటి వారు, ఎరగని వాళ్ళు హేళన చేసే విధంగా, ఇదా దేవుని నమ్ముకుంటే ఇదా ఇట్లా ఉంటుందా, ఇట్లయితే ఇక నమ్ముకున్నా ఒకటి, నమ్ముకోపోయినా ఒకటి, హేళన అన్నమాట, దూషణ. నిన్ను బట్టియే కదా అన్ని జనుల మధ్య దేవుని నామము, ఘనపరచబడాల్సినటువంటి నామము ఏం పడుతుందంట? దూషించబడుతుంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు మహిమపరిచేదానివైనా ఉండాలి, దేవుని ఘనపరిచేదానివైనాగా ఉండాలి, దేవునికి ఇచ్చేదానివైనా ఉండాలి. కానీ అన్ని జనుల మధ్య దేవుని నామాన్ని దూషించేదానుగా, దూషించేవాడిగా ఏ కుటుంబము కూడా ఉండకూడదన్నమాట. ఈరోజు కుటుంబాలు కలిగినామని సంతోషపడుతున్నారు, కానీ ఆ కుటుంబంలో దేవుని ఘనత వస్తుందా, దేవునికి ఏమొస్తుంది, మహిమ వస్తుందా, లేకపోతే దేవుణ్ణి దూషిస్తున్నారా? అంటే నీ కుటుంబాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి కూడా స్తుతించటమైనా జరుగుతుంది. నీ కుటుంబాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవునికి దూషణైనా కలుగుతుంది. ఒక్కసారి నువ్వు గమనించాలి. ఎందుకంటే నీ జీవితం నీది కాదు, దేవుడిచ్చింది. నీ కుటుంబం నీది కాదు, దేవుడిచ్చింది. దేవునికి మహిమకరంగా ఆ కుటుంబం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అన్నమాట. 4వ విషయాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. నేను మరలా రిపీట్ చేస్తాను, మీరు మెలకుగా ఉండాలని మనం చేస్తున్నాను. 4వ విషయం ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వచనములో యేసుక్రీస్తు వారు చక్కని మాట చెప్తాడు. ఏమనంటే చూడండి, 17వ అధ్యాయము 4వ వచనములో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. గణపరచటం అన్నా మహిమపరచటం అన్నా ఒకటేనని చెప్పుకున్నాం. ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూడండి, యేసుక్రీస్తు వారికి తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి పని ఎలాగ చేశాడమ్మా? సంపూర్ణముగా చేసి ఆయన మహిమపరిచాడు. నీ జీవితంలో కూడా, నీ జీవిత కాలం అంతా కూడా దేవుడు నీకు అప్పగించిన పని,
దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం, దేవుడు నీకు ఇచ్చిన సమయంలో సంపూర్ణంగా మరి చేసి దేవుణ్ణి ఘనపరచాలి లేక మహింపరచాలని దేవుని యొక్క వాక్యమైన బైబిల్ చెప్తుంది. వాస్తవంగా మనం గమనించాలంటే యేసుక్రీస్తు వారు కొంచెము గెత్సేమనే వనంలో కొంచెం అభ్యంతరపడ్డాడు, కొంచెం బాధపడ్డాడు, కొంచెం ఇది తప్పితే బాగుంటుందని ఆలోచించాడు. కానీ తర్వాత ఏమని చేసి ప్రార్థన చేసాడు తెలుసా అమ్మా? ఏమని చేశాడు? మత్తయి సువార్త 26:39 తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసేదన్నమాట. కొంచెం మన జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పుడు, మన జీవితంలో ఇది తప్పిపోతే బాగుంటుంది అని కొంచెం భయపడినటువంటి వేళలో, బెదిరినటువంటి వేళలో అయినా కూడా ఏమంటున్నాడంటే, నా ఇష్టం కాదు నాయన. తర్వాత తాను దేవునికి అప్పచెప్పుకున్నాడు, తన చిత్తానికి అప్పచెప్పుకున్నాడు. ఏమనంటే, తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఆయన చిత్తానికి తల వంచాడు. మనం కూడా మన ఇష్టం కాదు, మన కోరిక కాదమ్మా, మనం అనుకున్నట్టుగా దీన్ని తప్పించుకోవాలి, దాన్ని తప్పించుకోవాలి అనేటువంటిది కాదు. దేవుని చిత్తము అలాగ జరగాలంటే శిలువ యాగం, శిలువ యజ్ఞం, శిలువ బలి జరగాలని దేవుడు ఆశిస్తే, నాయన చిత్తము నీవు ఏది చెప్తే నేను అది చేస్తానని తల వంచాడు. అయితే యేసుక్రీస్తు సంపూర్ణంగా దేవుని పనిని నెరవేర్చాడు. ఈరోజు నువ్వు ఉన్నావంటే, నేనున్నావంటే నిజంగా నీ పనుల మీద నువ్వు ఉండటానికి కాదు, నా పనుల మీద నేను ఉండటం కాదు, మన సొంత కార్యాలను మనం చూసుకోవటం కాదు, ప్రభు పని మీద ఉండాలి, ప్రభు కార్యాల మీద మనం జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి వాస్తవమైన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. సంపూర్ణంగా చేశాడు. మొట్టమొదటి సంగతి అన్నమాట. యేసుక్రీస్తు ఏం చేశాడమ్మా? సంపూర్ణంగా చేశాడు. అది ఎలాగ చేశాడు? బాధతో చేశాడా? నాకెందుకు వచ్చిన కష్టం అనేటువంటిది విధానంలో చేశాడా? సంతోషంగా స్వీకరించాడు అన్నమాట. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైనటువంటి సహోదరులు, కీర్తన గ్రంథంలో 40:8 నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చూడండి, నీ చిత్తాన్ని నెరవేర్చడం నాకు సంతోషం. అది మరణమైన, లేకపోతే అది రోగమైన, అది ఇబ్బంది అయినా, అది ఇరుకు మార్గమైన, అది అవమాన మార్గమైన, నీ చిత్తాన్ని నేను నెరవేర్చటం, నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము. చూడండి, ఏమని భావించాడంటే బాధగా భావించలేదన్నమాట. ఈరోజు మరి ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ దేవుని చిత్తాన్ని మరి ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము అని మన మనసుతో చెప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు అదే విధానమును ఫాలో అయ్యాడు, అదే విధానంలో చెప్పాడు. మనం కూడా మన మనసుతో, హృదయంతో, మన కళ్ళతో, మన చెవులతో, మన మనసుతో, అంతరంగముతో, హృదయముతో చెప్పుకోవాలి. హృదయమా ఆయనకి పరిశుద్ధ నామమును సన్నతించు అనేటువంటి విధానంలో మనం దావీదు చెప్పుకున్నట్లుగా మనం చెప్పుకోవాలన్నమాట. ఒకటి, సంపూర్ణంగా చేసి దేవుని పనిని, దేవుని మహింపరిచాడు. రెండవది, ఆయన చిత్త ప్రకారమే చేసి దేవుని పనిని నెరవేర్చాడు, తన ఇష్టం ప్రకారం కాదు. కానీ మూడో విషయాన్ని చెప్తున్నాను, నీకు చేతికొచ్చిన ఏ పైనైనా కూడా ఏమి లేకుండా చేయాలంటే లోపము లేకుండా చేయాలి. మూడో విషయం అన్నమాట ఇది. నీ చేతికి వచ్చినటువంటి ఏ పనైనా, ఈ సంగతి మీకు తెలియాలంటే ప్రసంగి గ్రంథము 9:10 మనం చూస్తాం. చేయుటకు నీ చేతికి మరి వచ్చినటువంటి ఏ పని అయినా సరే శక్తికి లోపము లేకుండా చేయాలన్నమాట. చాలామంది సంపూర్ణంగా చేయరు, సగం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే చేస్తూ అలసిపోతారు. అబ్బా ఇంక నేను చేయలేను, అబ్బా ఇంక నా వల్ల కాదు, ఇక నేను వదిలేస్తూ ఉంటానన్నమాట. చూడండి,
కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నమాట. ప్రారంభించడం గొప్ప సంగతి కాదు. చాలామంది ప్రారంభించి వెనక తిరిగి లోకంలో పడ్డ వాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రారంభించి కట్టడాలు కూడా మధ్యలోనే ఆపేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది భక్తి జీవితం ప్రారంభించి సగంలోనే ఏమైపోయారు, హరించకపోయారు, అంటే నశించిపోయారు అన్నమాట. అలా ఉండకూడదన్నమాట. చేస్తే సంపూర్ణంగా చేయాలి. దేవుని చిత్తాన్ని మరి సంతోషంగా చేయాలి. మరి ఎలాగ చేయాలంటే శక్తికి లోపము లేకుండా చేయాలన్నమాట. లోపాలతో చేయకూడదు. ఇప్పుడు ఒక విధానం చెప్పాలంటే, ఇంట్లో వంట చేస్తున్నాం, సగం కూరండి, సగం అన్నం వండిపోతే ఊరుకుంటారా? చెప్పండి. నీకు ఉపయోగం ఉండదు, ఇంట్లో వాళ్ళకి ఉపయోగం ఉండదు అన్నమాట. వంట చేసేటప్పుడు కానీ, లేకపోతే పొలం పని చేసేటప్పుడు కానీ, దేవుని పని చేసేటప్పుడు కానీ లోపము లేకుండా చేయాలి. ఎలాగ చేయాలి చెప్పండి? లోపము లేకుండా చేయాలి. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, లోపాలు కలిగినటువంటి జీవితాలు ఉన్నాయి కాబట్టి లోపాలతోనే చేస్తూ ఉన్నారన్నమాట. దేవుడు దాన్ని మెచ్చడనమాట. లోపము లేకుండా, మరి నీ చేతికి వచ్చినటువంటి ఏ పనైనా లోపము లేకుండా, శక్తికి లోపము లేకుండా. కొంతమంది నేను ఏమనుకోకుండా ఉంటే ఒక మాట చెబుతాను. మీ సొంత చేలో ఉన్నటువంటి చేసే చేతుల పని పరాయి చేలల్లో ఆ చేతులు పని చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి? అవి దాచుకుంటున్నాయి అన్నమాట. ఓకేనా? కాదా? అవునా? కాదా? నీ చేలోనేమో నీ చేతులు వడివడిగా పని చేస్తాయి. పక్క వాళ్ళ చేలోకి పనికి వెళ్ళినప్పుడు ఆ చేతులు ఏం చేస్తున్నారు? దాచుకుంటున్నారు. ఆ శక్తి ఏం చేస్తున్నారు? దాచుకుంటున్నారు. అదే లోపం. అంటే నీదైతే ఒకటను, వేరే వాడిదైతే ఒకటను. నీ పని అయితే, ఇప్పుడు దేవుని పని కూడా ఏం చేస్తున్నారంటే, నీ పని అయితే బాగా ఖచ్చితంగా, కరెక్ట్గా, మంచిగా, శక్తివంతంగా చేస్తున్నారు. దేవుని పని అనేటప్పటికల్లా చాలామంది ఉన్నారులే, వాళ్ళు చేస్తే సరిపోదులే, నేనే చేయాలా అనేటువంటిది. శక్తి ఉన్నా కూడా, శక్తి ఉన్ననాడు భక్తిలో నడవలేకపోతున్నారు అన్నమాట. శక్తి ఉన్ననాడు భక్తిలో నడవలేకపోతూ ఉన్నారు. అంటే ఆ శక్తిని ఏం చేస్తున్నారంటే దేవుని పనికి వాడట్లేదన్నమాట, లోపంగా వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక చివరిగా ఒక రిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 12:26. యోహాను సువార్త 12:26. ఈ మాటలు రాసుకుంటే మీ జీవితం ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో తొంగి చూసుకోగలుగుతారు. మరి ఎలాంటి పరిస్థితుల్లో నీ పని ఉందో నీవు పరీక్షించుకోగలుగుతావు. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను వెంబడించిన ఎడల, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. ఒకడు నన్ను సేవిస్తే, అంటే దేవుని మహిమపరిస్తే, దేవుని ఘనపరిస్తే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. సేవించే ప్రతి ఒక్కరు కూడా యేసును వెంబడించాలన్నమాట. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నన్ను సేవిస్తే నన్ను వెంబడించాలి. చాలామంది సేవిస్తున్నారు కానీ వెంబడించట్లా. అంటే దేవుని యొక్క అడుగు జాడల్లో నడవట్లేదన్నమాట. వెంబడించటం లేదంటే దేవుడు అడుగు జాడల్లో నడవట్లేదు. సేవిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, దేవుని కనపరుస్తున్నారు, పాటలు పాడుతున్నారు. పక్క వాళ్ళని, అబ్బా మీ చర్చిలో చక్కగా పాటలు పాడతారు, మీ చర్చిలో చక్కగా ప్రార్థన చేస్తారు, మీ చర్చిలో బాగుంటుంది ఇక్కడ అనుకుంటున్నారు బయటికి, కానీ లోపల మాత్రము వెంబడించలేని పరిస్థితి అన్నమాట. కాబట్టి నన్ను ఒకడు సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. ఒకడు, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉందును. ఎందుకు సేవించాలంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడో మనం కూడా అక్కడ ఉండడానికి సేవించాలి. అంతేగాని భూలోకంలో ఊగిలాడుతూ పరలోకానికి నాకు సంబంధం లేదు, ఆయన నేను వెంబడించను అని చెప్పి ఈ భూలోకంలోనే ఊగిసలాడితే సరిపోదన్నమాట. ఇంకా ఏమంటున్నాడంటే చివరి యొక్క వచ్చిన భాగంలో, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. చూడండి, నన్ను సేవిస్తే, నన్ను మహిమపరిస్తే, నన్ను ఘనపరిస్తే మరి దేవుడు నా తండ్రి అతన్ని ఘనపరచును అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. వాస్తవంగా మనం గమనించినట్లయితే యోసేపు
మరి జీవితంలో దేవుని గణపరచాడా లేదా? ఎలా కనపరిచాడు చెప్పండి? ఆయన పాపమును అంటకుండా ఆయన దేవుణ్ణి గణపరిచాడు. ఈ రోజున పాపమును అంటించుకొని పాపముతో గడుపుతూ, పాపముతో జీవిస్తూ, పాపంతో తన మునకలవుతూ దేవుని స్తుతించడం అనేది దేవుని గణపరిచినట్లు కాదన్నమాట. నిజంగా వాక్యానికి వచ్చి మనం చూసినట్లయితే మరి నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తున్నాను. యోసేపుని దేవుడు ఎంతగానో గణపరిచాడు. ఆయన చేయని నేరాన్ని అంటగట్టినప్పుడు చెరసాల పాలవుతాడు. చెరసాల పాలైనప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉండి విడిపించి మరలా ఏకచక్రాధిపతిగా దేవుడు నియమిస్తాడు. ఈ మాటలు మీరు చూడాలంటే మరి ఆదికాండము 45వ అధ్యాయము 12 వచనం. నేను అంత చెప్పడానికి నేను సమయం చాలదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఆదికాండం 45 మరి 12, 13 వచనాలు మీరు చూస్తే మీకు దొరుకుతుంది. కాబట్టి అన్నలతో చెప్తున్నాడు, మీరు నన్ను ఐగుప్తుకు పంపలేదు కానీ ఆ అధ్యాయంలో చెప్తాడు, దేవుడే నన్ను పంపాడు. దేవుడు నాకు ఎంత మరి ఫరోకి తండ్రిగా ఉన్నాను అని ఆయన చెప్తాడనమాట. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ నేను ఏలికగా ఉన్నాను. ఎంత గణపరిచాడు దేవుణ్ణి అతడు గణపరిచాడు. ఏ పాపము చేయకుండా, ఏ దుష్కార్యము చేయకుండా. ఆదికాండం 45:8 చదువుతున్నాను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను తన ఇంటి వారికి ప్రభుగాను ఐగుప్తు దేశమంతటికి ఏలికగాను నియమించాడు. 3 స్టెప్పులు చెప్తున్నాడు. ఫరోకి తండ్రిగా ఉన్నాను, తన ఇంటి వారికి ప్రభువుగా ఉన్నాను, ఐగుప్తు దేశమంతటికి ఏలికగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని మాటలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విధంగా దేవుడు మరి అతన్ని ఎంతగా గణపరిచినాడో, ఎంతగా మహిమపరిచినాడో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆయన ఏమని చెప్తున్నాడో మనం గమనించినట్లయితే 12, 13 వచనములో, ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీనును కన్నులారా చూస్తున్నవి. చూడండి, కన్నులారా చూస్తున్నవి. ఎవరు చూస్తున్నాడంటే కన్నులారా తన తండ్రి దగ్గర ఉన్నటువంటి బెన్యామీనుని చూస్తున్నాడు. 13వ వచనంలో, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, అది అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా తెప్పించుడని చెప్తున్నాడు అన్నమాట. ఐగుప్తు దేశంలో దేవుడు ఎంతగా యోసేపును గణపరిచాడో. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ వాక్యం విన్న తర్వాత మరి నీ జీవితం ఎలాగుంది, నీ కుటుంబంలో ఎలాగుంది, నీ యొక్క ప్రపంచ జీవితంలో ఎలాగున్నావో ఒకసారి గమనించాలి. ఆలస్యం అవుతున్నా చూపించాల్సిన రెఫరెన్స్లు చూపిస్తే కొంచెం మీకు నాకు కూడా మనసుకి అంగీకారం అని చూపించడం తెలిసింది. ఒక చిన్న పాటను పట్టుకొని మనం ముగించుకుందాం అమ్మా. ఇక